హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వరల్డ్ స్లీప్ డే. మీరందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఏమి వరల్డ్ డేస్ రా బాబు, ఒకరోజు స్లీప్ డే, ఒకరోజు నో స్లీప్ డే, ఇట్లా రకరకాల డేస్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డే ప్రాధాన్యం ఎంత సంతరించుకుంటుందంటే ఆ స్లీప్ మనకి పోయినప్పుడు, నిద్ర పట్టనప్పుడు అర్థమవుతుంది అసలు స్లీప్ కథ ఏంటన్నది. మనం లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ది స్లీప్ ఫర్ గ్రాంటెడ్, బట్ స్లీప్ వెనకాల బోల్డ్ అంత సైన్సు, స్లీప్ వెనకాల బోల్డ్ అంత కెమిస్ట్రీ ఉంది. నార్మల్గా స్లీప్కు ఒక యావరేజ్ 7 to 8 hours నిద్రపోవాలని చెప్తారు పెద్దలే కాదు, శాస్త్రవేత్తలు కూడా. కానీ 7 గంటలు నిద్రపోయే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. మా డాక్టర్లకు అసలు ఉండదు. ఎందుకంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత ముందుకు వెళ్తాం కెరియర్లో. సో కెరియర్ బాగు చేసేటప్పుడు పరిగే, కెరియర్ నిలబెట్టుకోవడానికి పరిగే, తర్వాత ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. సో చెప్పక్కర్లేదు. 7 గంటల నిద్ర కంపల్సరీగా మినిమం ఎందుకు కావాలంటే నిద్ర లేమి వల్ల నెక్స్ట్ డే వర్క్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. సో కాబట్టి నిద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నిద్రలో రకరకాల నిద్రలు ఉన్నాయి. మళ్ళీ మనం పాత వింటున్నాం కోడి నిద్ర అని, ఇట్లాంటి. అంటే కోడి నిద్ర అంటే ఏం లేదు, జస్ట్ అట్లా ఐస్ క్లోజ్ చేసి పడుకోవటం, బట్ పూర్తిగా నిద్ర పట్టదు. బట్ నిద్రలో యాక్చువల్గా డీప్ స్లీపు, తర్వాత ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని రకరకాలు ఉంటాయి, ఒక ఫేజెస్. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో మనకి అన్ని డ్రీమ్స్ అన్నీ వస్తాయన్నమాట. తర్వాత నిద్ర పట్టేటప్పుడు అద్భుతమైన ఒక ఇది ఉంది కదా, స్నోరింగ్, గురక. మీకు తెలుసు, నా పేరే గురకారెడ్డిని. సో గురక పెట్టిన వాళ్ళు బ్రహ్మాండంగా నిద్రపోతారు, సౌండ్ స్లీప్ అంటారు దాన్ని. కానీ ఆ సౌండ్కి పక్కన వాళ్ళు నిద్రపోరు. కాబట్టి గురక మొగుళ్ళు ఉన్న పెళ్ళాలందరికీ నా పబ్లిక్గా నా సానుభూతి. మా ఆవిడకి కూడా సానుభూతే. బట్ మా ఆవిడ ఒకరోజు తేల్చి చెప్పేసింది, బోరింగ్ హస్బెండ్ ఐ డోంట్ నీడ్, ఐ రాదర్ లైక్ ఏ స్నోరింగ్ హస్బెండ్ దాన్ ఏ బోరింగ్ హస్బెండ్ అని. ఆ రకంగా ఎస్, ఐఎమ్ డన్. ఇకపోతే నిద్ర మీద బోల్డ్ అని తెలుగు బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి, తెలుగులో హిందీలో, అవి కూడా ముచ్చటించుకుందాం. బిఫోర్ దాట్, నిద్ర మీద ఒక మంచి ఐరిష్ ప్రావర్బ్ ఉంది, ఏ గుడ్ లాఫ్ అండ్ ఏ లాంగ్ స్లీప్ ఆర్ ద 2 best cures ఫర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. నిజమే కదా, చక్కగా నవ్వుకొని హాయిగా నిద్రపోతే అంతకంటే ఇంక కావాల్సిందే లేదు. నిద్రలో కొన్ని విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ముందు అసలు నిద్ర పట్టక చాలామంది కొట్టుకుని ఉంటారు. ఇన్సామ్నియా అని ఒక పెద్ద రోగం అది. నిద్ర పట్టకుండా జీవితం అంతా సఫర్ అయ్యేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. ఇన్సామ్నియాకి ఒక పెద్ద మెడిటేషన్స్, తర్వాత మందులు, చాలా రకరకాలు ఉన్నాయి. కానీ సింపుల్గా మనం ఒక రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ డెవలప్ చేసుకోవాలంటే కొంత డిసిప్లిన్ కావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రస్తుతం 21st centuryలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. సెల్ ఫోన్ నిద్రకు ముందు, నిద్రపోయేటప్పుడు, నిద్ర తర్వాత, అట్లా 3 భాగాల్లో మనం మాట్లాడుకుందాం. నిద్రకు ముందు 2 గంటలు ఫోన్లన్నీ పక్కన పడేస్తే బెటర్. ఫోన్ పెట్టుకొని లాస్ట్ మినిట్ దాకా ఫోన్లు మాట్లాడుతుంటే నిద్ర పట్టదు. తర్వాత బెస్ట్ వే టు గో టు ద బెడ్ ఈజ్ టు రీడ్ ఎ నైస్ బుక్. తర్వాత నిద్రపోయే ముందు ఒక యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే అది కూడా మంచి నిద్ర పట్టడానికి దోహదం చేస్తుంది. అప్పుడప్పుడు కొంచెం టీ కూడా తాగొచ్చు, బట్ అది కూడా ఒక 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్. బట్ నెవర్ కాఫీ. కాఫీ ఈజ్ కెఫీన్, ఈజ్ ఎ స్టిమ్యులెంట్. కాఫీ తాగితే నిద్ర పట్టదు. టీ ఈజ్ మచ్ బెటర్ థింగ్. తర్వాత ఎరోమా థెరపీ ఈజ్ ఆల్సో ప్రూవెన్. అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ మంచి ఎరోమా క్యాండిల్స్ వచ్చినాయి. సో బిఫోర్ గోయింగ్ టు బెడ్రూమ్లో ఒక ఎరోమా క్యాండిల్ లైట్ చేసుకుంటే ఆ ఎరోమాతో కూడా, ఆ మంచి ఫ్రాగ్రెన్స్తో కూడా మంచి నిద్ర పడుతుంది. నా మటుకు నేను మా ఆవిడ 365 రోజుల్లో ఒక వింటర్ 30-40 రోజులు తప్ప మిగతా రోజులు టెర్రస్ మీద పడుకుంటాం. టెర్రస్ మీద దోమలు ఏమవుతాయంటారా, ఇప్పుడు అద్భుతంగా అమెజాన్లో, దీంట్లో ఫ్లిప్కార్ట్లో మంచి దోమతెరలు దొరుకుతున్నాయి. ఆ దోమతెరలు కొనుక్కొని పరుపుకి టక్ చేసుకుంటే ఇంక దోమలు లోపలికి రావు. టెర్రస్ మీద పడుకొని మూన్ లైట్లో, అద్భుతమైన చల్లటి గాలిలో, అదొక వేరే జీవితం అది. సో ఎప్పుడైనా సరే టెర్రస్ మీద పడుకొని చూడండి, చాలా బాగుంటుంది నిద్ర. ఇకపోతే నిద్రపోయేటప్పుడు బెడ్రూమ్ ఐడియల్ టెంపరేచర్ పెట్టుకోవడం బెటర్. అది ఏసీ కావాలో, ఫ్యాన్ కావాలో మీ ఇష్టం. బట్ తర్వాత రూమ్ డార్క్గా ఉండాలి. తర్వాత సెల్ ఫోన్ ఛార్జింగ్ బెడ్రూమ్లో పెట్టుకోవద్దు మీరు, ఎందుకంటే సెల్ ఫోన్ సౌండ్ వచ్చినప్పుడు, వైబ్రేట్ వచ్చినప్పుడల్లా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. తర్వాత నిద్ర లేవగానే పొద్దున న్యాచురల్ లైట్ లోపలికి వచ్చేటుంటే బాగుంటుంది. తర్వాత లేచేటప్పుడు వేకప్ అలారం, ఒక మంచి మ్యూజిక్ కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ పెట్టుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత కొన్ని ఫుడ్స్ నిద్రపోయే ముందు తీసుకోవచ్చు, కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా,
తర్వాత కివీ ఫ్రూటు, తర్వాత హాట్ మిల్క్, హనీ, లెమన్ టీ ఇలాంటివి నిద్రపోయే ముందు తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోకూడదు నో ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్పైసీ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్. మనం హైదరాబాద్ బిర్యానీ తెగ తినేసి 2 ప్లేట్లు 10 నిమిషాల్లో పడుకోవాలని ట్రై చేస్తాం, విచ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ బాడీ. తర్వాత ఆల్కహాలు, చీజు, కాఫీ, చాక్లెట్స్ ఇవి కూడా బెడ్కి వెళ్ళబోయే ముందు పెట్టుకోవడం మంచిది కాదు. చాక్లెట్స్ ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ స్వీట్ టూత్. తినండి, కానీ అది తిన్న తర్వాత కనీసం 1-2 అవర్స్ తేడా ఉండాలి. అందుకని ఎర్లీ డిన్నర్ బై 6-7 o'clock డిన్నర్ చేస్తే ఒక 2 hours గ్యాప్ ఇచ్చి 9 o'clock బెడ్ వెళ్ళటం అనేది వెరీ వెరీ హెల్దీ థింగ్. లాట్ ఆఫ్ అస్ డోంట్ డూ దట్, బట్ దట్ ఈస్ ద వే యూ స్లీప్ దట్. ఇకపోతే మన తెలుగు సినిమాల్లో అద్భుతమైన పాటలు ఉన్నాయి. నాకు అన్నిటికంటే నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఆరాధనలో సావిత్రి నాగేశ్వరరావు గారిని రూఫ్ గార్డెన్లో పడుకోబెట్టి నిద్రపుచ్చడానికి ఒక పాట పాడుతుంది. ఒక చిన్న సైజు జోలపాట అనుకోండి. వెన్నెలలోని వికాసమే వెలిగించద నీ కనుల, వేదన మరిచి ప్రశాంతిగా నిద్రించుము ఈ వేళ అని అద్భుతమైన పాట. ఆ రకంగా మూన్ లైట్ గురించి అసలు పాటలు ఎన్నున్నాయో. మూన్ లైటు, ఏ రాతే ఏ ఫిజాయ్ అని హిందీలో పాటలు, చాలా మంచి పాటలు ఉన్నాయి. తర్వాత రాజమకుటంలో లీలా పాట ఒకటి ఉంటుంది. సడిచేయకే గాలి సడిచేయబోకే బడలి ఒడిలో రాజు పవళించనే అని. దాంట్లో మరీ అతిశయోక్తి ఏంటంటే, ఏటి గలగలకే ఎగిసి లేచేని, ఆకు కదలికలకే అదిరి చూసేని, నిదుర చెదిరిందంటే నేను ఊరుకోనే అంటే ప్రేసి ప్రకృతికి ఛాలెంజ్ చేస్తున్నమాట. మా ఆయన డిస్టర్బ్ చేయబాకని. బ్యూటిఫుల్ సాంగ్ లీలాది. తర్వాత క్షణక్షణంలో మన కీరవాణి కొట్టాడు ఒక మ్యూజిక్, మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఎంత హాంటింగ్ మెలడీ అంటే, వండర్ఫుల్ మెలడీ. హీరో యు ఆర్ ఎ స్టార్. ఇకపోతే మరీ పాత రోజులకి వెళ్ళామనుకో, మా చదువుకున్న రోజుల్లో ఒక పాట ఉండేది, అది చాలా ప్యారడీగా పాడుతుండేవాళ్ళం. సైగల్ పాట. సోజా సోజా రాజకుమారి సోజా. తర్వాత లతా మంగేష్కర్ సంతానం తెలుగు సినిమాలో పాట పాడింది. దట్ వాజ్ దర్ ఫస్ట్ తెలుగు సాంగ్, లతా మంగేష్కర్ అని ఘంటసాల. దాంట్లో నిదురపోరా తమ్ముడు, నిదురలోనైనా గతమునంతా నిమిషమైనా మరిచిపోరా తమ్ముడు అని ఒక మంచి పాట, అది ఒకటి. తర్వాత లుల్లబైలు అన్నీ మంచి పాటలు ఉన్నాయి తెలుగులో. స్వాతిముత్యంలో లాలీ లాలీ జో వటపత్ర సాయికి వరహాల లాలి అని స్వాతిముత్యంలో మంచి పాట ఉంది. ఇక శ్రీకృష్ణ పాండవ్యంలో మంచి చతురు ఉన్న పాట ఒకటి ఉంది, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. దాంట్లో లిరిక్స్ అద్భుతంగా రాశాడు కొసరాజు. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు. కాబట్టి అతి నిద్ర కూడా మంచిది కాదనమాట. కాబట్టి ఆప్టిమంగా నిద్రపోవటం మంచిది. ఇకపోతే ఇందాక మనం గురక గురించి మాట్లాడుకున్నాం కదా. గురక ఒక్కొక్కసారి నవ్వులాటకు బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి వెరీ వెరీ లైఫ్ థ్రెటనింగ్. ఎందుకంటే స్లీప్ ఎప్నియా అని ఒకటి వస్తుంది. అంటే ఈ గురక వల్ల మొత్తం రెస్పిరేటరీ ఎంట్రీ ఆగిపోయి కొన్ని సెకండ్స్ పాటు బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. దానివల్ల పల్మనరీ హైపర్ టెన్షన్ అని, తర్వాత హార్ట్ అటాక్స్ అని రావచ్చు. కాబట్టి స్నోరింగ్ని తక్కువగా లైట్గా తీసుకోవద్దు. స్నోరింగ్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్నోరింగ్కి కంపల్సరీగా మీరు యూ హ్యావ్ టు మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ స్నోరింగ్. సో అది నిద్ర గురించి. వరల్డ్ స్లీప్ డే రోజు మీ అందరికీ జీవితం అంతా చక్కటి అందమైన ఆనందమైన మంచి కలలతో కూడిన నైట్ మేర్స్ లేని నిద్ర పట్టాలని, మీ నిద్రలో మీరు ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ గురవారెడ్డి. సారీ మీ గురకారెడ్డి.